మీరు ఎప్పుడైనా ఒక మార్గమధ్యలో నిలబడి మీ తదుపరి నిర్ణయం కేవలం మీ భవిష్యత్తును మాత్రమే కాకుండా మీ చుట్టూ ఉన్న వారి భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుందని తెలుసుకున్నారా? ఈ రోజు మేము మోషే తన వీడ్కోలు ప్రసంగంలోని చివరి భాగాన్ని పరిశీలించబోతున్నాం. అక్కడ ఆయన ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప ఎంపికను ఉంచారు. ఇది యుగయుగాలుగా ప్రతిధ్వనిస్తూ నేటి మన జీవితాలకు నేరుగా మాట్లాడుతుంది. మన ప్రధాన సత్యం మనం ఆజ్ఞాపాలను పాటించా లేదా అవగాహన లేకుండా ఉల్లంఘించడమా అని మన ఎంపికలు విస్తృతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి మన జీవితాలనే కాకుండా మన చుట్టూ ఉన్న వారి జీవితాలను, భవిష్యత్ తరాలను కూడా ప్రభావితం చేస్తాయి. మేము ద్వితీయోపదేశకాండము మరియు సంఖ్యాకాండము నుండి మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన చివరి మాటలు పరిశీలిస్తున్నాం, ఎందుకంటే వారు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి సిద్ధమవుతున్నారు. ఇవి పురాతన చరిత్ర మాత్రమే కావు. ఇవి దేవుని మార్గాన్ని ఎంచుకోవాలని మన జీవితాల్లో నేటికి ప్రతిధ్వనించే శక్తివంతమైన పిలుపు. మోషే దేవుడు మరియు ఇశ్రాయేలు ఉన్న నిబంధన సంబంధాన్ని ప్రాముఖ్యంగా ప్రారంభిస్తాడు. ద్వితీయోపదేశకాండము 26:17-19 మోషే ఇలా అంటాడు: ఈ రోజు మీరు ప్రకటించారు, యెహోవా మీ దేవుడు, మరియు మీరు ఆయనకు విధేయతగా నడుచుకుంటారని. మరియు యెహోవా ఈ రోజు ప్రకటించాడు, మీరు ఆయన ప్రజలు మరియు ఆయనకు విలువైన మరియు స్వాస్థ్యము. ఈ పరస్పర నిబద్ధత తరువాత జరిగే ప్రతిదానికి పునాది వేస్తుంది. మోషే సందేశం హృదయం ద్వితీయోపదేశకాండము 11:26-28 వరకులో ఉంది. చూడండి, ఈ రోజు నేను మీ ముందుకు ఒక ఆశీర్వాదాన్ని మరియు ఒక శాపాన్ని ఉంచుతున్నాను. మీరు ఈ రోజు నేను మీకు ఇచ్చిన యెహోవా మీ దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆశీర్వాదం లభిస్తుంది. మీరు యెహోవా మీ దేవుని ఆజ్ఞలను పాటించకపోతే శాపం వస్తుంది. ఆశీర్వాదం మరియు శాపం, విధేయత మరియు అవిధేయత మధ్య స్పష్టమైన ఎంపిక మోషే సందేశంలోని ప్రధాన అంశం. తర్వాత మోషే విధేయత ఎలా ఉండాలో చెప్పడం ప్రారంభిస్తాడు. ఇది పూర్తిగా దేవునిని ప్రేమించడాన్ని ద్వితీయోపదేశకాండం 6:05 గత విశ్వాసాన్ని గుర్తుంచుకోవడం, ద్వితీయోపదేశకాండం 8:02 సవాళ్లను భయపడకూడదు, ద్వితీయోపదేశకాండం 31:6 కలిగి ఉంటుంది. ఇది పేదలు మరియు బలహీనుల పట్ల కాపాడే హృదయం, ద్వితీయోపదేశకాండం 15:7-11 మరియు దేవుని విమోచన పండుగలను జరుపుకోవడం, ద్వితీయోపదేశకాండం 16:1-17 కలిగి ఉంటుంది. మోషే విధేయత లేకపోతే వచ్చే పరిణామాలు చెప్పడంలో వెనుకాడడు. దేవుని నుండి వారు దూరమైతే వచ్చే శాపాలను గురించి ఆయన హెచ్చరిస్తాడు. ఇందులో శత్రువుల చేతిలో ఓటమి, పంటల విఫలం, చివరికి దేశం నుండి బహిష్కరణ వంటి పరిణామాలు ఉంటాయి. ద్వితీయోపదేశకాండం 28:15. 68 మోషే చివరి మాటల నుండి మనం నేర్చుకోవచ్చు. మొదట మన నిర్ణయాలు ముఖ్యమైనవి. దేవునిని అనుసరించా లేక ఆయన దూరమవాలా నిర్ణయం చిన్న విషయం కాదు. ఇది మన జీవితానికే, మన చుట్టూ ఉన్న వారి జీవితాలకు లోతైన ప్రభావాన్ని కలిగిస్తుంది. రెండవది, మరియు దేవునికి విధేయత చూపడం ఆశీర్వాదానికి మార్గం. మరియు ఇది దేవుని అనుగ్రహాన్ని సంపాదించుకోవడం గురించి కాదు, కానీ మరియు మన జీవితాలను ఆయన చిత్తంలో ఉంచుకోవడం ద్వారా, మరియు ఆయన మన కోసం ఉద్దేశించిన సంపూర్ణతను అనుభవించడం గురించి. మూడవది, దేవుడు చూపిన విశ్వాసాన్ని గుర్తు చేసుకోవడం విశ్వాసాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది. మోషే దేవుడు చేసిన కార్యాలను పదే పదే గుర్తు చేసుకోవాలని కోరాడు. గతాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకోవచ్చు. దేవునితో మోషే ఇచ్చిన ఆదేశాలు సామాజిక న్యాయం, పేదల పట్ల శ్రద్ధ, ఇతరుల పట్ల న్యాయమైన ప్రవర్తన గురించి ఉన్నాయి. మనం దేవునిని ప్రేమించడం, మన పొరుగు వారిని ప్రేమించడంలో ప్రతిఫలించాలి. ఈ సత్యాల శక్తి వ్యక్తిగత అనుభవం ద్వారా మరింత స్పష్టంగా అర్థమైంది. నా అన్న లారీ సంవత్సరాల పాటు మద్యం వ్యసనంతో పోరాడాడు. తనను ఎవరూ ప్రేమించడం లేదని, తాను విఫలమవడం ఖాయమని భావించే నమ్మకంతో అతను నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం అతన్ని దశాబ్దాల పాటు చీకటి మార్గంలో నడిపించింది. కానీ ఒకరోజు జైలు గదిలో లారీ భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను ప్రభువు నామాన్ని పిలిచాడు. అతను దేవుని మార్గం ఎంచుకున్నాడు. ఆ క్షణంలోనే అన్నీ మాత్రమే మారిపోయాయి.
లారీ తన వ్యసన బంధనాల నుంచి విముక్తి పొందాడు మరియు తన జీవితంలోని చివరి 20 సంవత్సరాలను దేవునితో ప్రేమతో నిండిన సంబంధంలో గడిపాడు. లారీ కథ మోషే తెలియజేయాలనుకున్న లోతైన సత్యాన్ని చూపుతుంది. మన నిర్ణయాలు దేవుని వైపుకు తిరగడమా లేక ఆయన నుండి దూరమవడమా నిర్ణయిస్తాయి. ఇవి నిజమైన ఫలితాలు కలిగిస్తాయి, కానీ ఇది దేవుని అద్భుత కరుణను చూపిస్తుంది. మనము ఎంత దూరం వెళ్ళిపోయినా ఎప్పుడైనా తిరిగి ఆయన వైపు మళ్ళే అవకాశం ఉంది. మిమ్మల్ని సవాలు చేస్తున్నాను. రోజు మీరు నిర్ణయాన్ని ఎదుర్కొంటున్నారు. మీ జీవితంలో దేవునికి విధేయత చూపాల్సిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా? గుర్తుంచుకోండి, మోషే ఇశ్రాయేలీయులకు చెప్పినట్లుగా కేవలం మత ఆచారాల గురించి కాదు. ఇది దేవునిని ప్రేమించడం గురించి. మీ హృదయం, ఆత్మ మరియు శక్తితో ఆయనను ప్రేమించడం, ఆ ప్రేమ మీ జీవన విధానాన్ని మరియు ఇతరులను ఎలా ప్రవర్తిస్తారో నిర్ణయించనివ్వడం. మోషే ద్వారా మాట్లాడిన దేవుడు ఇశ్రాయేల్కు ఆశీర్వాదం మరియు శాపం మధ్య ఒక ఎంపికను ఇచ్చిన దేవుడే ఈ రోజు మీకు కూడా ఒక ఎంపికను అందిస్తున్నాడు. ఆయన మీను తన మార్గాన్ని ఎంచుకోవాలని ఆహ్వానిస్తున్నాడు. అది జీవితం, ఆశీర్వాదం మరియు లక్ష్యం కలిగిన మార్గం. మనము ముగించేటప్పుడు మోషే మాటలు మీ హృదయంలో మారుమ్రోగనివ్వండి. ఈరోజు నేను ఆకాశాన్ని మరియు భూమిని మీకు వ్యతిరేకంగా సాక్షులుగా పిలుస్తున్నాను, ఎందుకంటే నేను మీ ముందు జీవితం మరియు మరణం, ఆశీర్వాదాలు మరియు శాపాలను ఉంచాను. ఇప్పుడు జీవితం ఎంచుకోండి. మీరు మరియు మీ పిల్లలు జీవించగలుగుతారు మరియు మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన స్వరాన్ని ఆలకించి ఆయనను గట్టిగా పట్టుకోవచ్చు. ద్వితీయోపదేశకాండము 30:19-20 వచనాలు. ఇది మీ ఎంపిక. ఆజ్ఞాపాలన ఎంచుకో. దేవుడు ప్రేమ ఎంచుకోండి. ఆశీర్వాదం చూడండి. జీవితం ఎంచు.